పంచి ఒకటి తెచ్చి మా తీసేనా పట్టుకోండి పట్టుకోండి కర్రలేనా పట్టుకోవాలి పట్టుకోవచ్చు ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్ సంస్థ ఆధ్వర్యంలో ఎన్ఆర్వీ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి వారి సంయుక్త సహకారంతో గత 7 సంవత్సరాలకు పైగా ఈ పల్సర్కి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని దాతగా శ్రీ సౌందర్యమ్మ గారు మాకు దాతగా వివరించారు. వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యం ప్రసాదించి ఇంకా ఎంతోమందికి పేదవారికి వారి ద్వారా సహాయ సహకారాలు అందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. వారికి మా రెడ్ సంస్థ తరఫున కార్యవర్గం అందరి తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అలాగే ఈ కార్యక్రమం నిర్విరామంగా జరగడానికి ముఖ్య కారణమైనటువంటి డాక్టర్ రోహిణమ్మ గారికి, అలాగే మెంబర్స్ అందరూ కూడా ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్వీ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా మాకు క్రమం తప్పకుండా వారు ఈ కార్యక్రమాన్ని మాకు స్పాన్సర్ చేస్తున్నందుకు అందరికి కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. ఇలాగే మున్ముందు కూడా ఇటువంటి ఈ కార్యక్రమం నిర్విరామంగా జరగాలని, ఇంకా ఎక్కువ మందికి ఈ కార్యక్రమం చేరుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి 2 సంస్థలకి అలాగే మీడియా మిత్రులు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మండలి ఇన్నర్వీ సంస్థ రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్కి పలసరుకులు ఇస్తున్నాము. దీనికి గవర్నర్గా సౌందర్యమ్మ గారు, పోచారం సౌందర్యమ్మ గారు సహాయం చేస్తున్నారు. ఆమెకు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేసినందుకు ఆమె కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ విధంగా దానం చేసిన దానికి ఆమెకు ఆయుధారోగ్యాలు ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈ రెడ్ సంస్థ వాళ్ళకి, మా సభ్యులకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్వీ క్లబ్ ద్వారా రెడ్ సంస్థ వాళ్ళు ప్రతి నెల 5వ తేదీ ఈ కార్యక్రమం ఫలసరుకులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. దానిలో భాగంగా మా మెంబర్ అయినటువంటి సౌందర్య ఆంటీ గారు ఈరోజు 5,000 ఇవ్వడం జరిగింది. ఆంటీ ఈ ప్రోగ్రామ్కే కాదు, దేనికి సహాయం కావాలన్నా వాళ్ళ హెల్ప్ ఎప్పుడూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇదేనా ఆంటీ ఇచ్చేది మీరు? ప్రతి సంవత్సరము ఈ నెలలోనే సెప్టెంబర్ నెలలోనే ఇస్తూ ఉంటారు ఆంటీ వాళ్ళు. వాళ్ళకి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అట్లాగే సుధీర్, రాజేష్ వాళ్ళు కూడా వాళ్ళు ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇక్కడే కాదు, వాళ్ళు రూరల్ ఏరియాస్లో అక్కడ చేస్తుంటారు. అట్లాగే సమ్మర్ అప్పుడంతా కూడా మజ్జిగలు ఇవ్వడము, చలివేంద్రాలు పెట్టడం అవన్నీ చేస్తుంటారు. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మా మహిళా మండలి ద్వారా ఈ కార్యక్రమం చేయడము చాలా సంతోషకరమైన విషయము. అదే ఇది 2017లో స్టార్ట్ చేసాము. దానికి ముఖ్య కారణము డాక్టర్ రోహిణి గారికి కూడా మనం ఇప్పుడు కృతజ్ఞతలు తెలియజేసుకోవాలా. ఆమె ఇంత మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన దానికి మా క్లబ్ తరఫున అందరూ డాక్టర్ రోహిణి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.